శ్రీ మహాగణపతే నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయ. దత్త స్వరూపం అయినటువంటి దత్తపీఠంలో 5వ రోజు పరాశక్తి అవతారం. పరాశక్తిలోని అంశమే శక్తి. ఆ శక్తి సర్వభూతాల్లోనూ ఉంది. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. అమ్మవారి శక్తి నీటిలో, నిప్పులో, నింగులో, నేలలో, గాలిలో కూడా ఉంది. ఆ శక్తి ఎప్పుడూ నశించదు. మన శరీరంలో కూడా శక్తి నవధాతువుల రూపంలో ఉంటుంది. 10వ ధాతు రూపంగా అమ్మవారు ఉంది. శరీరం అచేతనమైనప్పుడు నవధాతువులు నశిస్తాయి. కానీ 10వ ధాతు రూపమైనటువంటి అమ్మవారు మాత్రం చేతనారూపంగా ఉండిపోతూ ఉంటుంది. అదే పరమాత్మ శక్తి. త్రికోణ రూపిణి శక్తి అని యోగశాస్త్రం చెప్పిన యోగశక్తి ఈ పరాశక్తి అని గ్రహించాలి. శక్తి వ్యష్టిగా ఉంటే అది శరీర శక్తి, సమష్టిగా ఉంటే అది పరాశక్తి. త్రికోణంలోని 5 కోణాలు శక్తికి సంబంధించినవి ఉన్నాయి. 4 కోణాలు శివుడికి సంబంధించినవి ఉన్నాయి. మొత్తం కలిపి 9. అవి మన యొక్క శరీరంలో నవచక్రాలుగా ఉన్నాయి. శరీరం శ్రీచక్ర రూపంగా ఉంది. వీటికి మూలంగా దశమ ధాతువు ఉంది. ఆ దశమ ధాతువే విచ్చక్తి, చైతన్య శక్తి, పరాశక్తి. ఆ తల్లి నుంచే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు ఉద్భవించాయి. అమ్మవారి శక్తి లోకాల వరకే పరిమితం కాదు, లోకాల అవతల కూడా శక్తి ఉంది. అందువల్ల పరాశక్తి మాతకు లోకాతీత అని పేరు. ఆ మాత మరో రూపాలే నవదుర్గలు. నవదుర్గంలోని ఆ నవదుర్గాలున్నాయే, ఆ దుర్గాల్లోని 5వ అవతారమైనటువంటి స్కందమాతను ఈ రోజున పూజించాలి. కుమారస్వామిని స్కందుడని అంటారు. ఆ స్వామి దేవతా సైన్యాలకు అధిపతి. అందువల్ల ఆయనను దేవసేనాధిపతి అని కూడా అంటుంటారు. లోకకంటకుడైన తారకాసురుణ్ణి సంహరించి జగాలకు పట్టినటువంటి పీడను వదిలించాడు. అటువంటి మహావీరుడికి మాత గనుక ఆమె స్కందమాత అయింది. సాధకుడు నవరాత్రుల్లోని ఈ 5వ రోజున విశుద్ధ చక్రం మీద మనస్సును నిలపాలి. అలా చేసినప్పుడు అమ్మవారి అనుగ్రహం వల్ల లౌకిక వ్యవహారాలపై గల దృష్టి నశిస్తుంది. చిత్త చాంచల్యం మటుమాయమైపోతుంది. పరాశక్తి స్వరూపమైనటువంటి స్కందమాతను ఆరాధించడం వల్ల కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. భక్తులు ఇహలోకంలోనే సుఖం అనుభవిస్తారు. జై గురుదత్త.